వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. ओम देविकं सुतनं तदेवतारावलं चंद्रवलं तदेव विद्यावलं दैववलं तदेव लक्ष्मीनदे ऐंग्रीगंग्री यत्रदेवतायै नमः इति प्रार्थना पूर्वक नमस्कारान् ओके ना పాలనీయేశ్వరం మహారాజ్య మాధిపత్యమయం లక్ష్మీ సార్ ఉంటాడు శ్రవణాయ సైడ్ అలా కొద్ది సైడ్ అలా
పైకి రా అన్న, ఈ పక్క తిరుగుతాడు. తిరగమ్మ, కొంచెం తిరగల. నమస్తే మిత్రమా, అందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన పాణ్యం గ్రామంలో బస్టాండు సమీపంలో గల నాగుల పుట్ట వద్ద గ్రామానికి చెందిన పలువురు మహిళలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కొందరు మహిళలు ముక్కుబడిలో భాగంగా అమ్మవారికి సారె సమర్పించి తమ ముక్కుబడులను తీర్చుకున్నారు. నాగుల దేవతకు ఇష్టమైన పాలు, సలివిడి పిండి, నువ్వుల పిండి భక్తితో సమర్పించారు. బాధాకరమైన విషయం ఏమిటంటే 90% మంది భక్తులు కేవలం పాల ప్యాకెట్ల ద్వారానే తమ భక్తిని తీర్చుకున్నారు. స్వచ్ఛమైన ఆవు పాలు లభించకపోవడం పాణ్యం గ్రామంలోని అన్ని నాగుల కట్టల వద్ద ఆయా వీధులకు చెందిన భక్తులు పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు హైప్ చేయండి. గ్రామం. నా పేరు నాగరాజు. తునిగుల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ జోను కార్యాలయంలో పనిచేస్తాము. ఈరోజు ముఖ్యంగా బేతంజర్లో రావడానికి కాకుండా అంటే మన రైల్వే షాప్స్ అంటే చౌక దుకాణాలకు వెయింగ్ మిషన్స్ ఉంటాయి కదండి, వాటిని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి ముద్రలు వేయడం జరుగుతుంది. ఈరోజు వాటికి కాటాలు ఏమైనా డిఫరెన్స్ ఉన్నా కూడా సరి చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని సరి చేసి ముద్రలు వేసి వారికి సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈరోజు ప్రతి ఒక్క మండలంలో అందరూ వచ్చి ముద్రలు వేసుకోవాలని, ఎవరైనా పొరపాటున మిస్ అయితే మళ్ళీ మా ఫోన్ నెంబర్ ఉందండి 988876. ఈ నెంబర్ ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళ ఖాతాలో ముద్రలు వేసుకోవాలి. కంపల్సరీ రెన్యువల్ చేసుకోవాలి. ఖాతాలు కూడా డిఫరెన్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే తేడాలు కూడా ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా వాడినారు. అవకాశం వే మిషన్స్ కాబట్టి ఖాతాలలో తేడాలు వస్తుంటాయి. కాబట్టి కంపల్సరీగా డిపార్ట్మెంట్ వారి చేత రాళ్ళు పెట్టి చెక్ చేసుకుని 50 కేజీలు ఇస్తున్నామా లేదా 30 కేజీలు ఇస్తున్నామా లేదా కరెక్ట్గా చేసి సరి చేసి వాళ్ళకు ముద్రలు కొట్టి సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది. ఈరోజు మా డీసీ సార్ ఆదేశాల మేరకే ఈ మండలం మొత్తం తిరిగి వాళ్ళందరూ ఇక్కడికి రప్పించి ముద్రలు
రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికైనా ప్రతి కార్యకర్తలు పిలిచే గొప్ప అధ్యక్షుడు అలాంటి అధ్యక్షుడికి హృదయపూర్వకంగా జిల్లాలోని ప్రతి కార్యకర్త అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటి 12 నెలల రాయలసీమలు ఎన్నో ఉన్నందుకు మనమంతా రాయలసీమ వాసులం జరగకపోవాలి. ఆ వాదములు అనగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తపస్సాన్ని పాండవులను కల్పించి రాజ్యాన్ని అప్పగించినట్లు అదే వాదములు అనే పేరు మీరు ఆంధ్ర రాష్ట్ర బీజేపీ పార్టీ తపస్సాన్ని అయి పార్టీని విజయపడమై నడిపిస్తారని రాష్ట్ర ప్రజలందరి కార్యకర్తలందరి విశ్వాసం ఈ కుటుంబం పార్టీకి చేసిన సేవలు వర్ణించలేని. ఎలాగంటే ఆకాశం తీసుకెళ్ళి సముద్రాన్ని ఎడారిలో ఇసుకను చేతులు ఉంచలేదు. అలాగే ఈశ్వరుడు కూడా పార్టీకి చేసిన సేవలు మాత్రంలో వర్ణించలేదు. అలా మీ సౌకర్యంలో బీజేపీ పార్టీ అభివృద్ధి కాదు చిన్న చిన్న అభివృద్ధి జరగాలని మనసుగా రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరూ కోరుకుంటూ ప్రజాకంటక పాలన అందించి ప్రజా సంక్షేమ పాలనలో అందిస్తారన్న దృఢమైన నమ్మకంతో కూటమిని బాగుపరిచిన ప్రజలకు పార్టీ జనతా పార్టీ తెలియజేస్తున్నాం. పార్టీ జనతా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి అధిష్టానం తప్పుగా తీసుకున్నందుకు జిల్లాలో నాతో పాటు ఎందరో రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి సూచనలను పాటించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఒప్పందంలో భాగంగా ప్రతి చోట గెలిచి నంద్యాల జిల్లాలో రాష్ట్రంలో బీజేపీకి ఖర్చు కూడా చేస్తామని చెప్పి సభాముఖంగా ఇది పాటిస్తున్నాం. నంద్యాల జిల్లాలో నామినేటెడ్ పోస్టుల్లో 60,000 మందికి పంపించేలా చూడాలని రాష్ట్ర అధ్యక్షుడు కూర్చున్నాను. నంద్యాల నుంచి రాష్ట్రపతి ప్రధానమంత్రి కానీ ప్రభుత్వం గెలిచిన రాయలసీమ కానీ నంద్యాల కానీ చేసింది ఏమీ లేదు. సమస్యలు అలాగే ఉన్నాయి. కేవలం ఎంత పెద్ద నాయకులు నంద్యాలను పాలించిన ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు మాత్రమే వినాయకులు ద్వారా కొంచెం తెలుసుకున్నాను. సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన సమస్యలు అలాగే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూటమిలో కొత్తమైన పార్టీ జనతా పార్టీ కూటమిలో భాగస్వామైన భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో కంకణం కట్టుకుని అందరూ ఉదాహరణనే కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం నుంచే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. మరి దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధికి కారణమైన ఈ ఆంధ్రప్రదేశ్ లో అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా మీడియా సంబంధించిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మేము సారథ్యం అని చెప్పి జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇవాళ రెండో జిల్లాగా నంద్యాల రావటం జరిగింది. నవనందుల క్షేత్రం నంద్యాల రావటం, ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల విషయాలు పూర్తి చేయాల్సిందో వాటినన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకెళ్తామని, ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాలకి పెంచే విధంగా
ప్రతి గ్రామంలో జెండా వేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఆ విధంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్స్, మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాల వాటి పునర్వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి, అలాగే రాయలసీమని రతనాల సీమగా మనం కొలుస్తాం. నిజంగా ఆ నామానికి సార్థక నామం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఏవైతే మనకి రావాలో వాటన్నిటి తీసుకొస్తాం. నీళ్లు, ప్రాజెక్టులు, అలాగే ఉద్యోగాలు, అలాగే మన ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు రావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి, భారతీయ జనతా పార్టీని ముందుండి మీరు కూడా నడిపించాలని మీడియా మిత్రులందరూ కోరుకుంటూ అందరికీ నమస్కారం. అంటే ఆ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఏ ప్రయత్నం చేయాలో అర్థం కాక ఇవాళ టిఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉందో బీఆర్ఎస్ గా మారిన ఆ పార్టీ ఇవాళ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లోనే ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే కృష్ణా గోదావరి పైన మిగులు జలాలకు సంబంధించిన అంశాన్ని వాళ్ళు తేల్చి ముందుకు తీసుకెళ్తారు. ఆ విధంగా తీసుకెళ్తారు. దాంట్లో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ విషయాలు రక్షించుకోవాలి, ఏ విధంగా మన నీటి హక్కుల్ని కాపాడుకోవాలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసి ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించి ముందుకు తీసుకెళ్తుంది తెలియజేస్తుంది. దాని గురించి చెప్పాను. ఇప్పుడంతా ఏదైతే ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం ఉందో, ఏవైతే మిగులు జలాల పైన, నికర జలాల పైన ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించి అభ్యంతరాలని ప్రభుత్వం ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆ విధంగా మేము తప్పనిసరిగా చేస్తాం. రాయలసీమని సస్యశ్యామలం చేసే అన్ని పనులు మేము చేస్తామని తెలియజేస్తాం. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బివిఎన్ మాధవ్ గారికి, భారతీయ జనతా పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీ మధుకర్ గారికి, అధ్యక్షత వహిస్తున్నటువంటి అభిరుచి మధు గారికి, నంద్యాల నాయకులందరికీ, నంద్యాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో రోజుల తర్వాత, చాలా వేచి చూసిన తర్వాత ఇంతమంది కార్యకర్తలు ఒక చోట చేరి భారత్ మాతాకి జై అనే నినాదాన్ని నంద్యాలలో బ్రహ్మాండంగా ర్యాలీ చేసి ఇక్కడ కూర్చున్న సందర్భాన్ని చూస్తున్నాను. నాకు నమ్మకం వచ్చింది, నంద్యాలలో కూడా భారతీయ జనతా పార్టీ గొప్పగా ఎదుగుతుందనే నమ్మకాన్ని ఈ రోజు మీరందరూ కూడా అధ్యక్షుల వారికి కల్పించారు. కార్యకర్తలందరికీ ఒకే మాట చెప్తా ఉన్నా, ఎన్నో సంవత్సరాల తర్వాత సగటు కార్యకర్త గుండె చప్పుడు తెలిసినటువంటి నాయకుడు మనకు వచ్చాడు. ఎన్నో సంవత్సరాలు వేసి చూసిన తర్వాత కార్యకర్తలకు నేరుంటూ భరోసా ఇచ్చేటువంటి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ నాయకుడుగా వచ్చాడు. కష్టాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి నేనున్నానని ధైర్యం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ బివిఎన్ మాధవ్ గారిని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మనం పంపిస్తే ఆయనకు రాయలసీమ మీద ఉన్నటువంటి గొప్పడు అభిమానంతో ఎక్కడ పర్యటన మొదలుపెట్టకుండా రాయలసీమ నుంచి పర్యటన మొదలుపెట్టి మనల్ని గౌరవించినందుకు నంద్యాల కార్యకర్తలందరూ తరఫున బివిఎన్ మాధవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన పర్యటించాలంటే విజయవాడ నుంచో, విశాఖపట్నం నుంచో, తూర్పు గోదావరి నుంచో ఎక్కడో మొదలుపెట్టచ్చు. కానీ తొలి గడప నుంచి మొదలుపెట్టి రెండవ రోజు నంద్యాల మీదుగా కర్నూలు అనంతపూర్కి వెళ్తున్న ఆయన మన పట్ల చూపిస్తున్న అభిమానానికి మనం కృతజ్ఞులై ఉండాలి. రెండవ విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి బీజేపీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. పార్టీకి రాత్రి పగలు క్రమశిక్షణతో
ఉండేటువంటి నాయకత్వం ఉంది. ఈ రోజు తప్పనిసరిగా గ్రామాలలో మన బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల దృష్టితో కానీ, పార్టీని అభివృద్ధి చేసుకునే దృష్టితో కానీ ప్రతి ఒక్క కార్యకర్త రాత్రి పగలు పని చేయాల్సి ఉందని ఎవరికి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్నా. నమస్కారం. జిందాబాద్ 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 జిందాబాద్. కావాల్సిన అభివృద్ధి పనులు ఈ యొక్క ఇది కాదు. దయచేసి బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి. లేకపోతే ప్రాణాలు చెడగడ్డ మా బండి ఆ బండి ప్రాణాలు చెడగడ్డ మా బండి ఆ బండి. ప్రజల ప్రాణాలతో చెలగాట మారడం మా బండి ఆ బండి. నూతన బ్రిడ్జి ఎప్పుడు పూర్తి చేస్తారు? నూతన బ్రిడ్జి ఎప్పుడు పూర్తి చేస్తారు? ముందు నది నూతన బ్రిడ్జిని ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇచ్చిన హామీని నిలబెట్టి 17వ సంవత్సరంలో ఆనాటి టీడీపీ గవర్నమెంట్ మరియు ఆనాటి ఎమ్మెల్సీ అయిన ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన బ్రిడ్జి ఈ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి. ఈ బ్రిడ్జి పాతదైపోయింది, కూలిపోతుంది. మరియు ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరిపోయిందని ఆ రోజు టీడీపీ నేతలే, టీడీపీ నాయకులే పట్టుబట్టి ఈ బ్రిడ్జిని శంకుస్థాపన నారా చంద్రబాబు నాయుడు గారితో శంకుస్థాపన చేయించారు. దాని తర్వాత 1.5 సంవత్సరము కూటమి టీడీపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేసింది. ఆ బ్రిడ్జి నూతన బ్రిడ్జి పనులు కూడా సరిగ్గా మొదలు పెట్టలేదు. దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు వచ్చింది. 5 సంవత్సరాల కాలంలో కూడా ఇంత దాకా వాళ్ళు తీసుకొచ్చారు. ఆనాడు 2024 ఎలక్షన్ల ముందర ఇదే టీడీపీ నాయకులు వచ్చి ఇక్కడ ఫోటోలకు ఈ విధంగా ఫోజులు ఇచ్చి 4.5 ఏళ్లు గడిచినా ఈ హామీని నెరవేర్చని ఎమ్మెల్యే మనకు అవసరమా? మన కూటమి ప్రభుత్వం రాగానే 1 సంవత్సరంలో ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది టీడీపీ నేతలు. కానీ ఇప్పటి వరకు 1 సంవత్సరం గడిచినా కూడా ఇంతవరకు ఆ బ్రిడ్జి ఎప్పుడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి 1 ఇంచు 1 ఇటుక కూడా మీరు కట్టలేకపోయినారు. ఇది మీ యొక్క చేతగానితనమా, లేకుంటే మీకు చేత కాదని ఈ సందర్భంగా ఎస్డీపీ తరఫున ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా మీరు చూసుకుంటే 6 నెలల క్రితం స్థాపించి 6 నెలల క్రితం మొదలుపెట్టిన పద్మావతి నగర్ లోని రోడ్డు పూర్తి చేశారు. మరి కొత్తగా మరొక రోడ్డు కూడా సంజీవన గేట్ నుంచి ఎన్టీఆర్ షాదీఖానా వరకు కడతామని మీరు హామీ ఇచ్చి దాన్ని కూడా పనులు మొదలు పెట్టారు. కానీ ఈ పని మీకు గుర్తు రావడం లేదా? ఇది కూడా మీరు మొదలుపెట్టిందే, ఇది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన పనే మీకు గుర్తు రాలేదా? అంటే పద్మావతి నగర్ లో తిరిగే వాళ్ళు మనుషులు, పద్మావతి నగర్ లో అక్కడ నడిచే వాహనాలు, ఇక్కడ తిరిగే వాళ్ళు మనుషులు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము. మీకు అంతైనా మానవత్వం లేదా? రేపు ఏదైనా జరగడానికి జరిగితే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద వాహనాలు వస్తుంటాయి. ఏదైనా జరగడానికి జరిగితే ఈ బ్రిడ్జి కూలిపోయి ఎవరైనా ప్రాణాలకు ఇబ్బంది కలిగితే, ప్రాణాలు పోతే దానికి ఎవరు బాధ్యత? ముఖ్యంగా మీరు న్యాయశాఖ మంత్రి మరియు మైనార్టీ మంత్రి, ఒక మంత్రి వర్యులు అయినా నియోజకవర్గంలో ఈ దుస్థితి ఉంటే మరి రాష్ట్రమంతా ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలని ప్రజలను కోరుతున్నాము. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. ఇది శిథిలావస్థకు చేరిపోయింది, రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఎంత వేడుకుంటున్నా వీళ్ళు
ఒక ఇటుక కూడా పెట్టలేకపోతున్నారు. ఇది మీ యొక్క అసమర్థతకు నిదర్శనమే ఈ కుందునది బ్రిడ్జ్. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. దయచేసి ఈ బ్రిడ్జి నిర్మాణము మీరు అనుకుంటే మీతో అవుతుంది, మీరు అనుకుంటే 3 నెలల్లో పూర్తి చేయొచ్చు, కానీ మీరు అనుకోవడం లేదు. అంటే అక్కడ ఏదైనా పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు కాబట్టి అందులో మనకేమన్నా ఉన్నాయి, ఇక్కడేం లేదు అనుకుంటున్నారేమో. దయచేసి ప్రజల కోసం పనిచేయడం పెంచుకోండి. ఇక్కడ ప్రజల యొక్క డిమాండ్ మీరే చెప్పారు కదా, 30 గ్రామాల ప్రజలు రాకపోకలు ఈ బ్రిడ్జి ద్వారా జరుగుతున్నాయని. దాన్ని నిలబెట్టుకోండి. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు మీరు ఏదైనా మంచి పని చేస్తే ఇటువంటి బ్రిడ్జిలను పూర్తి చేయాలి, కానీ ఏదో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వేసి కాలువలలో అవి తీపిచ్చేసి మరి చిన్న చిన్న ఇళ్ల సందుల మధ్య రోడ్లు వేసి అభివృద్ధి అనుకుంటే అది అభివృద్ధి కాదు. అసలైన అభివృద్ధి ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయడం. ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్ గా మరియు కూటమి ప్రభుత్వంలో పెద్దల మీ యొక్క న్యాయం, అది మీ యొక్క పని. దయచేసి దాన్ని నిలబెట్టుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. మరియు ఈ విధంగా 1 నెల 2 నెలల్లో ఈ పని మొదలు పెట్టకపోతే ఖచ్చితంగా నంద్యాల పెద్ద ఎత్తున ధర్నాలు మరియు నిరసనలు చేసి మరియు రాస్తారోకోలు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాము. జై హింద్, జై భీమ్, జై సిపిఐ. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి కుందునది బ్రిడ్జిని మేము ముట్టడి చేసినాము. రాస్తారోకో చేసి మన మంత్రివర్యులను ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ప్రభుత్వం చేపట్టి 1.5 సంవత్సరం అవుతున్నా గానీ ఇప్పటి వరకు ఈ బ్రిడ్జిని ఒక ఇటుకతో గానీ ముందుకు తీసుకెళ్లలేదు. రేపు పొద్దున ఏదైనా జరిగి ఈ పాత బ్రిడ్జి కూలిపోతే, ఎవరికైనా ప్రాణనష్టం జరిగితే ఇదే ప్రభుత్వము చెక్కులతో అలాగే ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తామని వారి ఇంటి దగ్గరికి వెళ్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకంటే ముందు వారి ఇంటి దగ్గరికి ఎస్డిపిఐ పార్టీ నుంచి మేము సందర్శించి మీ వ్యతిరేకకు మేము పనిచేస్తామని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మా యొక్క వేదన ఏదంటే, మీరు ఇప్పటి వరకు అభివృద్ధి చేశామని చెప్తున్నారు, కానీ అసలైన అభివృద్ధి ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వల్ల ఇటువంటి చిన్న చిన్న కార్మికులు పొద్దున లేస్తూనే ఇదే బ్రిడ్జి మీద నుంచి పోయి వారి పూట కోసము కష్టపడుతున్నారు. వారిని మీరు ఆదుకోవాలి. ఇదే మేము ఎస్డిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ. ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పార్టీ మన నంద్యాల జిల్లానే కాదు, మన స్టేట్ కాదు, నేషనల్ లెవెల్ ఎవరికన్నా పనిచేస్తుందంటే కేవలము ప్రజల హక్కుల కోసము, వాళ్ళ కోసం పోరాడే పార్టీ ఏదో ఉంటే కేవలం ఎస్డిపిఐ పార్టీ ఉండేది. కానీ మనకు మంత్రివర్యులు ఫారూక్ గారు మనకు హామీ ఇచ్చినట్టు చేస్తామని చెప్పినారు, కానీ ఇంతవరకు పని అయితే పూర్తి కాలేదు. కానీ ఇక్కడ మనం చూసుకునే పాఠ్యంగా 30 విలేజ్లు ఉన్నాయి, 30 విలేజ్ దగ్గర పల్లెటూరులు ఉన్నాయి. కానీ ఆ పల్లెటూరులో ఎంత ఇబ్బంది పడుతుంది, వాళ్ళ గురించి ఆలోచించే బాధ్యత ఏముంది? బాధ్యత ముఖ్యంగా బ్యాంక్ అంటే మనకు బాధ్యతని చాలా ఇవ్వాలి. సరే మీకు చేత కాలేదు, మీరు రిజైన్ చేసేది. మీరు రిజైన్ చేస్తే వచ్చే మంత్రిని మేము అడుగుతాం కదా హక్కులు. చేతగా రిజైన్ చేసేయాలా, చేస్తే వచ్చే మంత్రి హక్కుగా అడుగుతాం మేము. కానీ ఇక మీరు రిజైన్ చేయలేరు, ఇక మీరు పని చేయలేరు. అటువంటి ఎందుకు మీరు హామీలు ఇవ్వాలి? మీరు హామీలు ఇచ్చే అవసరం లేదు. కానీ మా ఫ్రెండ్ గతంలో ఒక మాట చెప్తాను, మా ఫ్రెండ్ రైతు ఆయన వాడిని చెప్తాండే, వరే ఏదైనా అని మనం చేద్దానికి ఎత్తుకు తీసుకుపోతాను ముళ్ళు కట్ట పక్కన ఉంటుందిరా, అడ్డ ముళ్ళు కట్టేలా మీరు తయారు కావాలా. కూర్చుంటారు అప్పుడప్పుడు వాళ్ళు కూర్చుంటే వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన హామీలేందో వాళ్ళు చెప్పిన బాధ్యత ఏందో వాళ్ళు మర్చిపోతాడు అప్పుడప్పుడు అన్నారు. కానీ అది నిజంగా కరెక్ట్, నా ఫ్రెండ్ చెప్పినట్టు అదే విధంగా జరుగుతుంది. మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మేము ఏదైనా కానీ జరగని బ్రిడ్జి మీద ఏదైనా జరిగితే ఒకవేళ దానికి ఏమి ఇస్తారు? మీరు చక్కు రూపంలో ఒక అమౌంట్ ఇస్తారు మీరు అంతే. కానీ ఆ చక్కు రూపంలో అమౌంట్ ఇచ్చాక ముందే మీరు ఏదైనా ప్రాణ నష్టం జరగకముందే ఏదైనా కానీ మీరు చేయాలని మేము వ్యక్తి డిమాండ్ చేస్తాం, కోరుతున్నాము. జై హింద్, జై హింద్. ఎక్కడైనా సరే ఏ తప్పు జరిగినా సరే ఎత్తి చూపిస్తుంటాం. ఒక ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది, దయచేసి మోసపోవద్దండి. ఇప్పటికీ మనల్ని చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మోసం చేసినాడు. ఇంకొకసారి మళ్ళీ రేపొద్దున తప్పుడు వాగ్దానాలు చెప్తాడు. రేపొద్దున లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మనకి ఒక పెద్ద అభూత కల్పనలాగా ఒక అమరావతి, ఒక భ్రమరావతిని చూపిస్తారు. మోసపోకండి. మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాతే మళ్ళీ తిరిగి మన గడప తొక్కమని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అడగకపోతే ఈ రోజు మనకి అన్నం పెట్టే పరిస్థితి కూడా కనపడ్డంలా. కాబట్టి ఖచ్చితంగా
మనమేం పక్కన వాళ్ళు అడగడంలా, మనకి రావాల్సింది మనకి ఇస్తా అనింది, మనకి చెప్పిన మాటని నిలబెట్టుకోమని మాత్రమే మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి దాని మీద గట్టిగా ప్రజలందరూ ప్రశ్నించాలి. ఎందుకంటే ఈ రోజు మీరు ప్రశ్నించకపోతే అది మన తప్పు కిందనే జమ చేస్తారు. రేపొద్దున ప్రజలు ఎవరు నన్ను అడగలేదు కాబట్టి నేను చేయలేదని చెప్తాడు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు మీ గడప దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడగాల్సిందల్లా ఇందాక అక్కకు వచ్చినట్టు మీకు అందరికి SMS వచ్చినాయి. ముఖ్యంగా 2024 మీరందరూ కూడా 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ప్రభుత్వాన్ని దగ్గర నుంచి చూసినవారు. నాకు తెలిసినంత వరకు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గడపకి నాన్న వాళ్ళు తిరిగేవాడు. ప్రతి గడపకి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సందు ప్రతి గడప తిరిగిన వాళ్ళు, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే తిరిగినాడని చెప్పడానికి చాలా గర్వపడతాను. నంద్యాల నియోజకవర్గంలో దాదాపు 95,000 గడపలు. మన దురదృష్టం ఏంటంటే అందులో 10% కూడా తిరగని వాళ్ళు గెలుస్తారు, మనం ఓడిపోతాం. సో ఇప్పటికి కూడా అర్థం కాదు మొత్తం తిరగడం కరెక్టా లేకపోతే తిరగకుండా ఇంటికాడ కూర్చోవడం కరెక్టా అనేది అర్థం కావడం. సరే, ఎన్నికలు జరిగినాయి. ఈరోజు మాట్లాడితే 11 సీట్లే అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. దాంట్లో కొన్ని తప్పిదాలు మన వైపున కూడా జరిగింటాయి. ఎందుకంటే 100% ఎవరు కూడా మనిషి అన్నవాడు తప్పులు చేస్తారు. తప్పుల్ని సరిదిద్దుకొని ఆ భగవంతుడు మరొక అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడు. ఈసారి మనకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఏ తప్పులైతే మనం చేశామో దాన్ని సరిదిద్దుకోవడమే కాకుండా ఏ మంచి పనులైతే మనం చేశామో దానిని కొనసాగిస్తూ ఎవరైతే ఈ రోజు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో, మన పార్టీని అభిమానించే వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారో, లేకపోతే రాష్ట్రంలో ఇంతమందిని అరెస్టులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు తప్పకుండా భగవంతుడు మనకి మళ్ళీ ప్రసాదిస్తాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు పనిచేసిన ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదు? మరి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిన వెంటనే టకాయినని ఒక పథకం పేరు చెప్పండి. ఒక్క పథకం ఈనాటికి ఎన్టీ రామారావు పేరు చెప్తే ₹2 కిలో బియ్యం, లేకపోతే మద్యపాన నిషేధం, లేకపోతే సమాన హక్కులు, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, 108 గుర్తొస్తుంది, ఫీ రీఇంబర్స్మెంట్ గుర్తొస్తుంది, 7% రిజర్వేషన్ గుర్తొస్తుంది. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి పేరు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 5 సంవత్సరాలు. చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 15 సంవత్సరాలు. అయినా సరే ఈనాటికి కూడా మనం తలుచుకుంటున్నామంటే ఎవరు గొప్ప? వైఎస్ఆర్ గారు గొప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పీరియన్సే లేదు, నా ముందు వచ్చాడు అని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగనన్న పేరు చెప్పినా సరే పథకాలన్నీ గుర్తొస్తాయి. అమ్మఒడి గుర్తొస్తుంది, చేదోడు గుర్తొస్తుంది, చేయూత గుర్తొస్తుంది, లేకపోతే మన ఆసరా గుర్తొస్తుంది, రైతు భరోసా గుర్తొస్తుంది, సచివాలయాలు గుర్తొస్తాయి, వాలంటీర్ వ్యవస్థ గుర్తొస్తుంది, ఈబీసీ నేస్తం గుర్తొస్తుంది, నేతన్న నేస్తం గుర్తొస్తుంది, ఆటో డ్రైవర్లకి పెన్షన్లు గుర్తొస్తాయి, నాయి బ్రాహ్మణులకి ఇచ్చిన రాయితీలు గుర్తొస్తాయి, రజకులకి ఇచ్చినది గుర్తొస్తుంది. లాస్ట్కి మనకే గుర్తు రావడం. ఏమేం చేసినాడో లా నేస్తం లాయర్లకు చేసినాడు, టైలర్లకి చేసినాడు. అంటే చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. పిల్లలకి బడికి పోవడానికి 15,000 ఇవ్వడమే కాకుండా బంగారుగా జగనన్న గోరుముద్ద అని చెప్పేసి బ్రహ్మాండమైన భోజనం పెట్టినాడా లేదమ్మా? స్కూళ్లలో ఆడపిల్లలు స్కూళ్ళకి పోతే కనీసం బాత్రూంలోకి తలుపులు లేనటువంటి పరిస్థితి నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఫుల్ అయినాయి అని చెప్పి బోర్డులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినావా లేదా? స్కూళ్ళు బాగుపడినాయా? మళ్ళీ అక్కడికి వెళ్తే గోరుముద్ద అని చెప్పేసి వాళ్ళకి పౌష్టికాహారం ఇవన్నీ చేసినాడు. బట్టలు, బ్రహ్మాండమైన బట్టలు, బ్యాగు, పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం. ఈనాటికి చెప్తారు సార్, ఈనాటికి కూడా పారిశ్రామిక పచ్చడి మాదిరి
తెలుగే ముద్దు ఇంగ్లీష్ వద్దు అని చెప్పేసి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు. 5 సంవత్సరాల పాటు మన మీద పన్ని కట్టుకొని బురద చల్లినారా లేదా? ఒక్కటన్నా నిరూపించినారా? ఎందుకు ఈ ప్రయత్నాలు అంతా? ఎందుకు బురద చల్లడం? అంటే నేనే సినిమా బాగుంటే చూస్తారు. అత్తారింటికి దారేది చూసినావా లేదా? మంచి సినిమా చూసినావు, నచ్చింది, హిట్ అయింది. హరిహర వీరమల్లు సినిమా బాగా ఫ్లాట్ అయింది. మనకేం సంబంధం దాంట్లో? ఎవరైనా డబ్బులు ఇచ్చే సినిమా పోవద్దని చెప్పి వాడు ఎవడైనా ఉంటాడా? మనల్ని ఎందుకు లాగడం దాంట్లోకి? అంటే ఏది మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఏది మాట్లాడు అన్ని అబద్ధాలు. ఈ రోజు ఈయననే ఇంటికి పెన్షన్ ఇచ్చేలాగా చెప్తాడు. 1వ తేదీ వచ్చిన వెంటనే ఏదో వెళ్ళేసి ఈయన ఇంటికాడ ఇయ్యడం, ఒక ఫోటో తీసుకోవడం నేనే స్టార్ట్ చేసి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా గడప గడపకి పెన్షన్ తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు వాలంటీర్లు ఉన్నారా? 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు వాళ్ళ జీతం పెంచి. మన పిల్లలు కూడా వాలంటీర్లుగా చేసింటారు కదన్నా, ఉండింటారు వాలంటీర్లు. రైట్, 10,000 వచ్చినాయా? మద్యం స్కామ్ అని చెప్పి మీకే తెలుసు. ఆ రోజు ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి. వైన్ షాపులు తగ్గితే మధ్య డబ్బులు వస్తాయా, లేకపోతే వైన్ షాపులు పెరిగితే డబ్బులు వస్తాయా అని. గవర్నమెంట్ షాపులు పెడితే గవర్నమెంట్ కి డబ్బులు వస్తాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు వస్తాయా? ప్రైవేట్ వాళ్ళకి వైన్ షాప్ ఇస్తే లంచాలు వస్తాయా, లేకపోతే గవర్నమెంట్ కి ఇస్తే లంచాలు వస్తాయా? ఏమన్నా రేషన్ షాప్ ఉంటుంది, రేషన్ షాప్ కొత్తగా ఓపెన్ చేస్తే లంచాలు వాడేది ఇస్తాడా? అదే ప్రైవేట్ వాడికి కొత్తగా ఒక వ్యాపారం పెట్టుకోనికి మనం సహకరిస్తే ఈరోజు వైన్ షాపుల మీద 40% తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అందరు బయట ఓపెన్ గా చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ 40% పెట్టిన తర్వాత వైన్ షాపులు నడపాలి. అందుకనే అర్ధరాత్రి, అపరాత్రి, రాత్రి 12 గంటలకు వెళ్ళి ఊరికే ఒకసారి 2 సార్లు తలుపు కట్టిన వెంటనే డబ్బు మంది వస్తుంది. ఈ మధ్య ఇంటికి కూడా డోర్ డెలివరీ కూడా స్టార్ట్ అయింది. ఏం పేరన్నా? అందరికీ నమస్కారము. నా పేరు శివయ్య, నేను కాకనూరు. మా కూతురుకు ఫీవర్ వచ్చిందని చెప్పేసి శనివారం నాడు మన బండాత్మూరు పిఎస్సికి పోతే ఆ బ్లడ్ టెస్ట్లు చేపిస్తామని అడిగితే అక్కడ ల్యాబ్ అసిస్టెంట్ లేరని చెప్పి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు మా బావ కానీ పోయినారు. అదే జ్వరం వస్తుందని చెప్పేసి మా పాపకు అడిగితే అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేడు, రాలేదు చెప్పినారు. కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు అయితేనేమి, ఇప్పుడు సీజనల్ వ్యాధులు మలేరియా, టైఫాయిడ్ వస్తుంది. బండాత్మూరులో పిహెచ్సిలో ల్యాబ్ అసిస్టెంట్ లేకపోవడం తీవ్ర కొరతగా ఉంది. కాబట్టి దయచేసి సంబంధిత అధికారులు స్పందించి బండాత్మూరు పిహెచ్సికి ల్యాబ్ అసిస్టెంట్ను కేటాయించవలసిందిగా అధికారులని కోరుతున్నాను. వాళ్ళు సంతోషంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, వాళ్ళ జీవనం బాగుండాలి. తప్పకుండా బాగుంటుంది. ఎందుకంటే జ్ఞానంలో ఉండి వాళ్ళు భౌతిక శరీరాన్ని వదిలారు కాబట్టి వాళ్ళ జీవనం చాలా బాగుంటుంది. తొందరగా బాబా ఇంటికి రావాలి, బాబాను గుర్తించాలి, బాబాను స్మృతి చేయాలి, బాబా నుంచి వారసత్వం తీసుకోవాలి అనే సంకల్పం చేయాలి. ఇప్పుడు బాబాకి ఓం స్వీకారం చేయండి. ఓం శాంతి. ఈ సెంటర్లోకి ఏమైనా వచ్చినా కానీ బాగా ఎవరు అడిగినా కానీ ఈ ఎలక్ట్రిక్ సంబంధంగా ప్రతి ఒక్కరికి సాయం చేసేవాళ్ళు. ఆ సాయం చేసే మంచి గుణాలు అందరికీ కొడుకు చదవస్తారు. అన్నయ్య సేవలు కానీ ఎక్కడైనా కానీ తెలియని వాళ్ళ చెట్టు తీసుకెళ్లి వస్తుంది. అట్లా మాకు ఇక్కడ బాగా పడుతుంది.
ఇచ్చినారని చర్చకు సంబంధించిన లావాదేవీలు అన్నీ కూడా పాస్టర్ సునీల్, కోశాధికారి రాజు కలిసి కమిటీ మెంబర్లకు వివరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాస్టర్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని, మంచి పాస్టర్ని నియమించాలని చర్చి కమిటీ మెంబర్లు డిమాండ్ చేశారు. ఇమ్మాన్యుయల్ టౌన్ చర్చి కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడిన మేము చర్చి తరపున అందరికీ ప్రెస్ కంతా విన్నవించుకుంటేది ఏమనగా, మా పాస్టర్ ఇక్కడ రెవరెండ్ బీజే సునీల్ కుమార్ డయాసిస్ నుండి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ, డయాసిస్ నుండి వచ్చిన గైడ్ లైన్స్ కానీ, నంద్యాల డయాసిస్ కాన్స్టిట్యూషన్ కానీ ఏమీ ఫాలో చేయకుండా ఓటర్ లిస్టులో పాత ఓటర్లను అందరినీ తొలగించినాడు. ఓటర్ లిస్టు తన ఇష్ట ప్రకారం చేసుకున్నాడు కానీ ఒక గైడ్ లైన్స్ పాయింట్ నంబర్ 6 ప్రకారము ఏమీ ఆయన పాత ఓటర్లను అందరినీ తీసేసినాడు. ఓటింగ్ టైంలో ట్రైనీ పాస్టర్స్ ని హెల్పర్గా పెట్టుకొని వాళ్ళతో రిగ్గింగ్ చేయించాలని చూశారు. కానీ ఎస్ఐ మేడం గారు వచ్చి అబ్జర్వర్ గా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి ఎలక్షన్లు సక్రమంగా జరిగించినందున మా కమిటీ వాళ్ళందరూ మెజారిటీతో ఎన్నుకోబడినాం. ఈ మెజారిటీతో ఎన్నుకోబడిన తర్వాత ఆఫీస్ బేరర్స్ ఎలక్షన్ టైంలో మా తరఫున ఎన్నుకోబడిన యువనస్తుల విభాగంలో ఉన్న నేరల చైతన్యను ఇమ్మాన్యుయల్ టౌన్ చర్చి
కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడిన జనరల్ బాడీ నుంచి జనరల్ బాడీ మీటింగ్ వరకు 15 డెలివరీస్ జరిగాయి. అండ్ అలాగే 19,000 ఓపీ వచ్చింది. అడ్మిషన్స్ 1,200 అడ్మిషన్స్ వచ్చాయి. వీటితో పాటు కుక్కర్ హార్ట్ కేసులు చాలా ఎక్కువ అయ్యాయి మండలంలో. ఇద్దరికి కలిపి 210 కేసెస్ వచ్చాయి లాస్ట్ మీటింగ్ నుంచి ఈ మీటింగ్ వరకు. ఇది ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకొచ్చాము. యావరేజ్గా ప్రతి 1 వీక్లో ఓపీలో 5-6 కేసెస్ అన్న కుక్కర్ హార్ట్తో వస్తున్నారు. దాంతో పాటు ప్రజెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టివ్గా జరుగుతున్నవైతే ఫీవర్ సర్వే ఒకటి జరుగుతుంది. సీజనల్ డిసీజెస్ వచ్చే సీజన్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ క్లైమేట్ చేంజ్ ఇదంతా ఉంటుంది కాబట్టి ఫీవర్ సర్వే చేస్తున్నాము. ప్రజెంట్ మండలంలో అయితే మలేరియా కేసు కానీ డెంగ్యూ కేసు కానీ ఏది నమోదు కాలేదండి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము. ఫీవర్ సర్వేలో కూడా చాలా రేట్గా ఉన్నాయి కేసెస్, అయితే ఎక్కువ లేవు ఫీవర్ది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా తగ్గాయి ఇయర్ కేసెస్. దాంతో పాటు డయేరియా కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ తగ్గాయి. మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఇంతవరకు వాళ్ళు NCD/CD సర్వే చేశారు కొత్తగా క్యాన్సర్ కేసెస్, షుగర్, బీపీ కేసెస్ ఐడెంటిఫై చేయడానికి. ఈ సర్వే ద్వారా ప్రతి ఊర్లో యావరేజ్గా కొత్త కేసులు అంటే ఆల్రెడీ షుగర్, బీపీ మందులు వాడేవాళ్ళు కాకుండా కొత్తగా 50 నుంచి 60 మందిని ఐడెంటిఫై చేశారు యావరేజ్ ప్రతి ఊర్లో. అండ్ సర్లే మా అడుగు అడుగు ఇతరా తిరగడమ్మా పిల్లలు రండమ్మా, అందరు పక్కన పిల్లలు రండి. కూర్చో రంగా కూర్చో చాలు రంగా కూర్చోండి 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 కొంచెం వెనక్కి రానా వెనక్కి రానా సార్ కట్ట వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. నాగుల విగ్రహాలకు పాలు పోస్తూ మొక్కులు తీర్చుకున్నారు. నంద్యాల చిన్న చెరువు కట్టపై వెలిసిన బంగారు పుట్ట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు
పెద్ద సంఖ్యలో భక్తులు నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి చవితి రోజున జరుపుకునేటటువంటి ఈ పండుగను నాగుల చవితిగా పేర్కొనటం ఆనవాయితీగా వస్తున్నటువంటిది. తెలుగు వారందరూ కూడా ప్రకృతిని పూజించే క్రమంలో సర్పాలను పూజించేటటువంటి సాంప్రదాయంలో భాగంగా ఈ యొక్క నాగుల చవితిని జరుపుకోవటం, స్త్రీమూర్తులందరూ కూడా ఉపవాస దీక్షతో ఉండి తమ సంతానం వృద్ధిలోకి రావాలని, బాగుండాలని చెప్పేసి కోరుతూ జరుపుకున్నటువంటి ఈ పండుగను నాగుల చవితిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి भला जन 2-3-4 తీసుకున్నా अच्छा अच्छा सुबह में వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.